అవుతుంది. ఇదే కొంచెం ఉందమ్మా, ఈ రోజు అయిపోవచ్చు. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త మూగజీవులకి, భూమాతకి, పంచభూతాలకి నా యొక్క సోయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి, ఇమోటల్ మాస్టర్ టీచర్ గురువు అయిన రామ్తా మాస్టర్ గారికి శత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, అలాగే నా కుటుంబ సభ్యులకు మరియు నా తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వామి రామ అనే పుస్తకం చదువుతున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా శత కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిర్వాణం దిశగా అనే చాప్టర్ చదువుకుంటున్నాము. నిన్న కొంచెం అయిపోయింది, ఈరోజు చూడాలి. మీరు వ్యవహారికంగా ఉండండి, వాస్తవంలో జీవించండి. మీరు మీ ఉనికిని నిలబెట్టుకోవాలంటే మీరు ఎవరో తెలుసుకోవాలి. మీ మూలాధారం ఏమిటి? మీ మూలాలు ఎక్కడ ఉన్నాయి? మీ సంస్కృతిలో ఉన్న గొప్పదనం ఏమిటి? దానికి గల బలాలు, బలహీనతలు ఏమిటి? భారతీయ సమాజంలో ఏ నిర్దిష్ట భాగాల్లో అనవసరమైన చెత్త ఎక్కడ పేరుకుందో చూడాలి. మీ సంస్కృతిలో ఉన్న ఆరోగ్యకరమైన అంశాలని ఆదరించాలనే కోరిక కలిగి ఉండాలి. నష్టపరిచే అవమానకరమైన అంశాలని వదిలించుకోగల ధైర్యం కలిగి ఉండాలి. మీరు దృష్టి సారిస్తే ప్రపంచంలో అన్ని సంస్కృతుల్లోనూ ఇలాంటి అంశాలని కలిగి ఉంటాయి. భారతీయ సంస్కృతి అందుకు మినహాయింపు కాదు. మీరు ఆచార సంప్రదాయాల్ని పాటించడంలో మరీ ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు. మీ పిల్లలకి ఈ ఆచారాలు, ఈ ఆరాధన విధానాలు అర్థం లేనట్లుగా కనిపిస్తాయి. వాళ్ళు ఒక భిన్న సంస్కృతులు మేళవించిన వాతావరణంలో జీవిస్తున్నారు. వారు తమ భారతీయ సంస్కృతి పట్ల గౌరవం పెంపొందించుకునే ముందు ఆ సంస్కృతికి చెందిన అద్వితీయమైన, అపురూపమైన లక్షణాలని తెలుసుకోవాలి. వారికి భారత సంస్కృతి గురించి తెలియడానికి ఉన్న ఏకైక ప్రోత్సస్సు భారతీయ చలనచిత్రాలు. వాళ్ళు వాటిని ఇష్టపడరు. వారికి ఆ భాష అర్థం కాదు. ఆ చిత్రంలో ఇవ్వబడే సందేశంలో పస తక్కువగా ఉంటుంది. ఆ చిత్రాలు కూడా ఒకే కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవినీతి, నేరాలు, అవాస్తవిక ప్రేమ గాథలు ఇలా. ఒకవేళ మీరు మీ పిల్లలకు భారతీయ సంస్కృతి, దాని ఉత్కృష్టమైన వారసత్వం గురించి తెలియజేయాలనుకుంటే మీరు ఆ విషయం గురించి మరింత నైపుణ్యంతో పనిచేయాలి. ప్రామాణికమైన జ్ఞానాన్ని వారికి అందించండి. దాన్ని చాలా ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన రీతిలో వారి ఎదుట పెట్టండి అని చెప్పారు. ప్రేక్షకుల్లో ఎక్కువ మంది స్వామీజీ సందేశాన్ని మనసుకు పట్టించుకున్నారు. ఉపన్యాసం పూర్తి అయిన తర్వాత వారు ఆయన్ని కలిసి భారతీయ సంస్కృతి గురించి కేవలం మాట్లాడడానికి మించి చేయగల అమూల్యమైన పనులు ఏమైనా చేయడానికి, తమ సంస్కృతి వాస్తవిక ఆధారాల్ని వంట పట్టించుకోవడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేయడానికి తమకు మార్గనిర్దేశం చేయమని కోరారు. మరో ప్రక్క చాలా మందికి స్వామీజీ సూటిగా ఇచ్చిన సందేశాన్ని
అభినందించలేకపోయారు. వారు స్వామీజీ హిందూ మతం విశిష్టత గురించి, హైందవ ధర్మ గ్రంథాల విశిష్టత గురించి మాట్లాడతారని ఆశించారు. తమచే భక్తి గీతాలు పాడించి హిందూ మతం గొప్పదనం గురించి ప్రేరణాస్పదమైన ప్రసంగం ఇస్తారని ఎదురుచూశారు. దాంతో వారికి నిరాశ తప్పలేదు. అందువల్ల కొంతమంది ఉపన్యాసం పూర్తి కాకముందే హాలు వదిలి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఉపన్యాసం తర్వాత ఏర్పాటు చేయబడే పలహారాల కోసం కూర్చుని తమలోని ప్రతికూల భావాలు 10 మందితో పంచుకున్నారు. మేము హోనెస్ డేల్ కి తిరిగి వస్తుంటే స్వామీజీ విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల గురించి తన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలోనూ ఇంతకంటే మెరుగైన పరిస్థితి ఏమీ లేదు అన్నారు. అనేక మతాలకు చెందిన ప్రజలు తమ దేశం కోసం తమకి చేతనైనంత గొప్పగా ఏదైనా చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ తరచుగా వారి ప్రయత్నంలో దూరదృష్టి లోపిస్తోంది. భారతదేశ నాయకులు ప్రధానంగా తమ మత భావజాలాన్ని, తమ సంస్థాగత ప్రయోజనాన్ని ఆధారం చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. వారు ఆ స్థాయికి మించి ఎదిగితే హిందూ మతంలోని బృహత్తర లక్ష్యంతో మమేకమై పని చేయగలుగుతారు. నిజానికి ఆధునిక భారతదేశంలో వేదర్శుల బోధనలు సకల ప్రాచ్య సాంప్రదాయాలకి మూలమై నిలిచి భారతీయ ఆత్మని నింపుకొని ఉన్న భారతీయ వారసత్వపు దృక్కోణాన్ని ప్రోత్సహించే నాయకులు ఒక్కరూ లేరు అన్నారు స్వామీజీ. తర్వాత కొద్ది రోజుల పాటు సాయంత్రం వేళల్లో స్వామీజీ ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తూ ఉండేవారు. భారతీయుల మనస్తత్వంలో ఏదో లోపం తలెత్తింది. ఒకానొక సమయంలో శకులు, హూణులు, కుషానులు ఇంకా భారతదేశంపైకి దాడికి తెగబడి అడుగుపెట్టిన ఇతర విదేశీయుల్ని ఎవరినైనా వారిని తనలో మహత్తరంగా కలిపేసుకుంది. భారతీయ రాజులు వారితో పోరు సలిపేవారు, కొన్నిసార్లు శత్రువులను జయించేవారు, కొన్నిసార్లు ఓటమి పాలయ్యేవారు. కానీ ప్రాచీన కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన విదేశీ రాజులు ఎవరైనా సరే భారతదేశ దర్శనాన్ని గాని ఆధ్యాత్మికతని గాని ఈషన్ మాత్రం కూడా మార్చలేకపోయేవారు. పైగా చాలా వరకు అలా దండెత్తి వచ్చిన విదేశీయులే ఎలాంటి మతపరమైన, జాతిపరమైన వైరుధ్యాలు ప్రదర్శించకుండా భారతదేశ భూభాగంలో స్థిరపడిపోయిన దాఖలాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఎందుకో గాని 1500 ఏళ్ల క్రితము వైదిక ఋషుల బోధలు హిందూ మతంగా పరిణమించడం, అలా అస్తిత్వంలోకి వచ్చిన హిందువులు తాము బౌద్ధులు, జైనుల కంటే వేరుగా ఉన్నామని చూపించుకోవడం మొదలైంది. వేదాలు, ఉపనిషత్తులు బోధిస్తున్న విషయాల్ని సాధన చేయడం కంటే వేదాల మాదిరిగానే ప్రాచీన సాంప్రదాయాల్లో అంతర్భాగమైన బౌద్ధ, జైన సాంప్రదాయాల్ని, బుద్ధుడు, మహావీరుని బోధల్ని ఖండించడము గొప్పగా భావించారు. మతము, రాజకీయాలు కలిసిపోయి దేశం బలహీనపడింది, సంస్కృతి మిడిసిపడసాగింది. అన్ని విషయాల్లో ఎవరి సమూహానికి వాళ్ళు విలువనిచ్చుకోవడం, ఇతరుల్ని పల్చన చేయడం మొదలైంది. ప్రతి ఒక్కరూ నా మార్గం నీ మార్గం కంటే గొప్పది, మా ఆధ్యాత్మిక గురువు మీ ఆధ్యాత్మిక గురువు కంటే గొప్పవారు, నీతో పోల్చుకుంటే నేను నా సమూహానికి, నా గురువుకి ఎక్కువగా అంకితమై ఉన్నాను. ఈ భావన ఎక్కువైంది. ఈ భావన ఇప్పుడు మరింత ముదిరింది. భారతదేశంలో రాజకీయాలు మతము, జాతిపరమైన గుర్తింపులతో కలుషితమయ్యాయి. మతం, వ్యక్తిగత సంప్రదాయాలు భారతీయుల మాదిరిగానే విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా తమ ఆలోచన రీతుల నుంచి బయటపడలేకపోతున్నారు. నిజానికి అదే మూసని తమ పిల్లలకు కూడా అందించడానికి చూస్తున్నారు. పిల్లలు వద్దని నిరసిస్తే వాళ్ళకి నిరాశ కలుగుతుంది. వాళ్ళకి అద్భుతాలని మీద ఎక్కువ ఆశ ఉంటుంది. సాంప్రదాయాల్ని పూజారులు పాటించాలని, ఆ విధంగా వారు తమ పిల్లల్లో మార్పు తీసుకురావాలని కోరుకుంటారు. వేసవి కాలంలో వందలాది మంది సన్యాసులు భారతీయ సమూహాలకు కలుసుకుంటారు, వారికి బోధ చేస్తారు. వారు తమ ఆశ్రమాల్లోనూ దేవాలయాల్లోనూ అనేక కార్యక్రమాలు, వేడుకలు జరుపుతారు. కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంటుంది అన్నారు. ఒక సాయంత్రం నేను అడిగాను, స్వామీజీ గత 7 ఏళ్లుగా భారతీయ సంస్కృతి పరిరక్షణ
గురించి ఇంతగా మీరు పట్టించుకోవడం ఇది మొదటిసారేమో కదా. నేను అంటూ ఇంకేదో చెప్పబోయాను అన్నాను. నేను పూర్తి చేసేలోపే నాకు భారతీయ సంస్కృతి, భారతీయులు, హిందువులు లేదా భారత్ లోపల వెలుపల నివసించే ఏ ఇతర గ్రూపు పట్ల ప్రత్యేకమైన పట్టింపు అంటూ ఏమీ లేవు. నాకు మహర్షుల బోధనల పట్ల ఆసక్తి ఉంది. వాళ్ళు వేద స్రష్టలు. వారి బోధలు వేలాది ఏళ్ల క్రితం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో ఈనాడు అంతే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వారికి మానవత్వాన్ని పెంచి పోషించడం పట్ల గొప్ప ఆసక్తి ఉండేది. వాళ్ళు ప్రేమ సందేశం ఇచ్చారు. నాకు ఆ వేద వారసత్వాన్ని మానవత్వానికి మళ్ళీ పరిచయం చేయడం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. భారతీయులు, భారతీయేతరులు కూడా మానవత్వంలో అంతర్భాగమే. నేను నిన్ను మహర్షులకు సేవ చేయమని కోరుతున్నాను. వారి ప్రేమ జ్యోతిని మానవ అంతరంగాల్లో వెలిగించు. ఇది నా ఆజ్ఞ. నువ్వు దీన్ని శిరోధార్యంగా భావిస్తావని నాకు తెలుసు. స్వామీజీ, మీరు ఈ పని చేస్తున్నారు కదా, నేను మీ అడుగు జాడల్లో నడిస్తే అది మీ ఆజ్ఞని నట్లే కదా నేను అన్నాను. అవును అన్నారు ఆయన. మహర్షుల సందేశాల్ని బోధించే పద్ధతిలో మార్పు చేయాల్సి ఉంది. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నీకు అంతా అర్థమవుతుంది అంటూ ఆయన నన్ను ఆ రాత్రికి పంపేశారు. కొద్ది రోజుల తర్వాత ఆగస్టు 11 సాయంత్రం వేళ స్వామీజీ నాకు గత 11 ఏళ్ళు నుంచి చెప్తానని చెప్తూ వస్తున్న సాధన బోధించారు. ఆ తర్వాత సంస్థ నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు స్వామీజీ. ఆ సాధన ఇచ్చిన తర్వాత నా మనసు ఎంతో ఆనందం ఎగిసిపడసాగింది. ఆయన వ్యాఖ్యలోని అంతరార్థాన్ని నేను గమనించలేకపోయాను. అప్పుడు ఆగస్టు 15న స్వామీజీ ఇన్స్టిట్యూట్ నుంచి భారతదేశానికి వస్తూ మధ్యలో బఫలో, టొరంటో, న్యూయార్క్ సిటీ, మాస్కో నగరాల్లో ఆగారు. మరి తిరిగి ఆయన వెనక్కి రాలేదు. మేడం, ఇదంతా అయిపోయింది. నేను ఎక్కడికి వచ్చానో అర్థం కావట్లేదు. ఇది అంతా అయిపోయింది అనుకోలేదు మేడం. నిన్న స్టార్ట్ చెప్పింది కొంచెం కదా మొదలు పెట్టినారు. లేదు మేడం, ఇక్కడ రాసుకోలేదు. నిన్న 16వ తేదీ నాన్న మేడం. నిన్న 17 మేడం, నిన్న 16 కాదు. అదే మేడం, ఇక్కడ 16 రాశాను, అందుకే అదే చదువుతున్నాను చూడండి. అయితే ఇంకా ముందుకు వెళ్ళండి. మరి చూడండి, ఈరోజు 18 డేటు. అదే మేడం, 18 అదకే ముక్తశ్రీగా తెలుసు ఆ మాత్రమే అన్నది. ఆమె కొంతసేపు వేచి చూసి మీరేమైనా చెప్తారా అని అడిగింది. అంటే ఇక్కడ ఎవరో అమెరికా అయితే ఆయన వారం రోజులకు మించి ఏ గ్రంథాన్ని బోధించేవారు కాదు. ఇదంతా అయిపోయింది మేడం. ఓకే. స్వామీజీ ప్రసంగాల్లోనూ ఆయన కార్యకలాపాల్లోనూ ఇదివరకటి కంటే మరింత మార్మికత వ్యక్తం అవుతున్నట్టు నాకు తెలుస్తోంది. ఆయన చేసే ప్రసంగాల్లో ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని తనదైన శైలిలో సూటిగా సరళంగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పేశారు. కానీ ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడిన మాటలు మళ్ళీ మర్మంగానే ఉన్నాయి. వాటి అర్థం ఏమిటో ఎవరికీ తెలియలేదు. ఆయన మళ్ళీ తన పూర్వపు శైలికి వెళ్ళిపోయారు. కొంతమంది స్టూడెంట్స్ కి మాట్లాడుతుండగా ఆయన వాళ్ళలో కొంతమందితో చాలా బాగా మాట్లాడేవారు. ఇతరుల్ని ఆకస్మికంగా పట్టించుకోకుండా వదిలేసేవారు. ఉదాహరణకు 1 ఏడాది ముందు స్వామీజీ హోనెస్డేల్లో ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసిన గ్వెయిన్ బర్డిక్ ఆయన్ని చూడటానికి వచ్చారు. కానీ స్వామీజీ ఆయన వైపు చూడనైనా చూడకుండా న్యూస్ పేపర్ చదువుతూ ఉండిపోయారు. ఇది కూడా అయిపోయింది మేడం నిన్న. అంటే ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇది కూడా అయిందండి. అంటే ఆమె నన్ను గుర్తు లేదా అని అడిగింది. ఆయన నిక్కచ్చుగా లేదు అన్నారు. అంటే ఇది కొంచెమే మేడం. ఈ తర్వాత
అయిపోలేదు అనుకున్నాను నేనైతే. ఇంకా కొంచెం 218 ముందుకెళ్ళాము. 219 ఏమో అయిపోయింది. అంటే ఇక్కడ ఓ బలహీనమైన సాధువు వచ్చి ఆ మందని చెదరగొట్టాడు. అతడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అతడి ముఖమండలం చుట్టూ ఉన్న కాంతి చూస్తే అతడు ఖచ్చితంగా పిచ్చగాడు కాదని తెలుస్తోంది. అతడు నడిచే ఊతకర్రతో ఆ కోతిని బాధతో ఇది కాలేదు మేడం, ఇది అవ్వలేదు. లేదు, అదే ఇక్కడ నుంచి అయిపోయి ఇంతవరకు అయినట్టుంది. ఆ సాయంత్రం నేను స్వామీజీని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆకస్మికంగా నువ్వు శ్వేతాశ్వర ఉపనిషత్తు చదివావా అని అడిగారంట. నేను చదివాను అన్నాను. అప్పుడు ఆయన దాని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఇది ఓ అద్భుతమైన గ్రంథం. ఈ ఒక్క ఉపనిషత్తు చదివి అర్థం చేసుకుంటే ఆనంద దుఃఖ ప్రవాహాల్లో డోలలాడవచ్చు అని చెప్పారు. ఈ ఉపనిషత్తుని అర్థం చేసుకోవాలంటే ముందు శైవ గ్రంథాలని చదవాలి. ముఖ్యంగా నేత్ర తంత్రం, స్వచ్ఛంద తంత్రం చదవాలని చెప్పారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఈ ప్రపంచంలో సమస్తము ఆ దివ్య పురుషుడి నుంచి, ఆ పవిత్రాగ్ని నుంచే వచ్చింది. మహర్షులు ఆ అగ్ని నుంచి నేరుగా ఆవిర్భవించిన మహాపురుషులు. వారిని అర్థం చేసుకోవడం ఎవరి తరము కాదు. వారితో ఎవరు మాట్లాడలేరు, ఎవరు వారితో నడవలేరు. వారు తమ స్వంత ప్రపంచంలో జీవిస్తారు. అపార కరుణాచిత్తులై వారు భూమి మీదకి దిగి వచ్చి మానవులతో పాటు నడుస్తారు. వారు కరుణాంతరంగులు. నిరంతరము దివ్యానుభూతుల్ని అన్వేషించే సాధకులకు మార్గదర్శకత్వం వహించడంలో నిమగ్నమై ఉంటారు. నీకు వారిని చూడాలని ఉంటే వారు రక్త మాంసాలతో నిర్మితమైన భౌతిక శరీరంతో నీ ఎదుట నిలుస్తారు. ఇటు అటు తిరిగి నీ సమయాన్ని వ్యర్థం చేయకు. వారు ఎల్లప్పుడూ నీతోనే ఉన్నారు. వారే నీ నిజమైన స్నేహితులు. అప్పుడు ఆయన నీతో పాటు వచ్చిన వారు చాలా దూరం నుంచి వచ్చారు. నువ్వు వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, హరిద్వార్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని అడిగారు. నేను సరైన అన్నట్టు తల ఊపి సరే స్వామీజీ అన్నాను. ఆశ్రమం మేనేజరు ప్రేమ్ చోప్డే 90 మందికి ప్రయాణానికి భోజనానికి ఏర్పాటు చేశారు. మర్నాటి ఉదయం మేమంతా 3 బస్సుల్లో బయలుదేరాం. మేము హరిద్వార్ లో గంగా తీరం చేరేసరికి దాదాపు మధ్యాహ్నం సమయం అయింది. మాలో కొంతమంది లంచ్ బాక్సులు అందరికీ ఇస్తున్నారు, మరికొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు, ఇంకొంతమంది వీడియోలు తీస్తున్నారు. పాశ్చాత్యుల్ని అంత పెద్ద సమూహంలో చూసిన పూజారులు, భిక్షగాళ్ళు, దుకాణదారులు త్వరగా మా చుట్టూ మూగి మా భోజనాల వైపు, కెమెరాల వైపు చూడసాగారు. భారతదేశానికి నేను ఒక గ్రూపుని తీసుకొని రావడం ఇదే మొదటిసారి. 90 మందితో కూడిన బృందం వ్యవహారాల్ని చూశాను నేను. 3 వారాల పాటు ఎక్కడికి కదలకుండా ఉన్న చోటే బందీ అయిపోయి ఉన్నట్టుగా గడిపిన ఈ బృందంలో ఎవరికి ఎవరి మాట వినే క్రమశిక్షణే కరువైంది. దుకాణదారులతో బేరాలాడడము, బిచ్చగాళ్ళు ఏమంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము, మా భోజనాల్లో అత్యధిక భాగం డిమాండ్ చేస్తూ మీదకొస్తున్న కోతి దాడిని తట్టుకోవడంతోనే నా ఓపికంతా అయిపోయింది. కొంతమంది ఆ కోతి బాగుందని దానికి అరటి పండ్లు, చాక్లెట్లు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ కోతికి వేరే ప్లాన్ ఉంది. అది అరటి పండ్లు పెడితే బాగానే తీసుకుంటుంది, పండు అందించకపోతే మీదికి వస్తుంది. మా వాళ్ళంతా భయపడిపోయారు. వీళ్ళు భయపడుతుంటే కోతి మరీ భయపెట్టసాగింది. అక్కడ తినలేకపోతున్నాం, కూర్చోవడం కూడా కష్టంగా ఉంది. మేము వేరే చోటికి వెళ్ళిపోదామని అనుకున్నాం. ఆ కోతుల మంద లీడరు మమ్మల్ని అనుసరిస్తూ వస్తున్నాయి. చివరికి రద్దీగా ఉన్న జనంలోంచి ఓ బలహీనమైన సాధువు వచ్చి ఆ మందని చెదరగొట్టాడు. అతడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అతడి ముఖమండలం చుట్టూ ఉన్న కాంతి చూస్తే అతడు ఖచ్చితంగా బిచ్చగాడు కాదని తెలుస్తోంది. అతడు తను నడిచే ఊతకర్రతో ఆ కోతిని బాధతో తిట్టాడు. ఆ కోతి మౌనం వహించింది. అప్పుడు ఆయన మా గుంపుకి సంకేత భాషలో ఆ కోతి ఎలాంటి హాని చేయదని, భయపడాల్సిన విషయమేమీ లేదని చెప్పాడు. సందడి సద్దుమణిగింది. కానీ మేము భోజనం చేస్తుంటే అవి మమ్మల్ని జూలో జంతువులను చూసినట్టు చూడసాగాయి. ఉన్నట్టుండి ఓ వింత వ్యక్తి జనం మధ్య నుంచి చూసుకొచ్చాడు. అతడు ఎర్రటి వస్త్రం ధరించాడు. పొడవాటి గడ్డము, ఎర్రటి కళ్ళు, పొడవాటి జుట్టు, చేతుల వెదురు కర్రతో ఉన్నాడు.
అతడు మా గ్రూపులోని ఒక మనిషి మీద అరుస్తున్నాడు. ఇది పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ ఫోటోలు తీయడం కుదరదు. ఈ విదేశీయులు మనల్ని ఆట పట్టిస్తున్నారు. వీళ్ళు మన ఫోటోలు తీసుకుని వాళ్ళ దేశాల్లో ఎక్కువ రేట్లకి అమ్ముకుంటారు అన్నాడు. అతడు ఓ కెమెరాని లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఫోటోలు తీయడం నిషేధం అని తెలిపే బోర్డులు ఎక్కడా నాకు కనిపించలేదు. అయినా నేను మా గ్రూపుని ఇకపై ఫోటోలు తీయవద్దని, ఎవరితోనూ గొడవకి దిగొద్దని చెప్పాను. అప్పుడు ఆ మనిషి నా వైపు తిరిగాడు. నేను అతడి కళ్ళకి విదేశీయుల్ని నమ్మించి బాగా డబ్బు చేసుకునే ఒక టూరిస్ట్ గైడ్ లా కనిపించాను. తన వాటా తనకి ఇవ్వవలసిందేనని చెప్పాడు. నేను అతడికి ఏమీ ఇవ్వనని చెప్పాను. దాంతో అతడు ముఖ్యంగా ఆ పెద్ద కెమెరా చిత్రించిన ఫిల్మ్ అంతా తీసి పారేయాలని చెప్పాడు. ఆ పెద్ద కెమెరా వీడియో చిత్రీకరిస్తోందని, అందులో ఫిల్మ్ రోల్ ఉండదని చెప్పాను. దాంతో అతడు తన కర్ర పైకెత్తి ఆ కెమెరాని పాడు చేస్తానని బెదిరించాడు. ఇక ఇది దయ, ప్రేమ చూపాల్సిన సమయం కాదని నాకు అర్థమైంది. మా గ్రూప్ లో జీన్ పియరీ ఉన్నాడు. అతడు మార్షల్ ఆర్ట్స్ లో నిపుణుడు. ఈ సాధువు నా మీద చేయి వేస్తే అతడికి తగిన పాఠం లభిస్తుందని నాకు తెలుసు. అందుకే నేను సాధువు మీద గట్టిగా కేకలేశాను, నీచంగా తిట్టాను. అతను వెంటనే అక్కడి నుంచి కదలలేకపోతే అతను గంగా నదిలో పారేస్తానని బెదిరించాను. అతను అక్కడి నుంచి జారుకుని జన సమర్థంలో కలిసిపోయాడు. ఆ ముసలి సాధువు నా మీదికి దూకుతున్న ఆ కోతి నుంచి కాపాడాడు. నా కళ్ళలోకి చూశాడు. ఓ క్షణం సేపు నా బుగ్గలు పట్టుకున్నాడు. నేను అక్బర్ హోటల్లో మొదటిసారి స్వామీజీని చూసినప్పటి బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళాను. జ్యోతుల్లా ప్రకాశిస్తున్న ఆయన నేత్రాలు చూస్తుంటే స్వామీజీ చూపులు స్వామి సదానందజీ చూపులే గుర్తుకొచ్చాయి. అతని ముఖ కవళికలు చూస్తుంటే ఆయన స్వామీజీ ఒకే స్థాయికి చెందిన వారని నాకు తెలిసింది. ఆ వృద్ధ సాధువు నన్ను సంకేత భాషలో నా గురువు ఎవరో చెప్పమని ప్రశ్నించారు. నేను చెప్పాను. ఆయన ఒక క్షణం ఆగి ఋషికేశ్ వైపు తిరిగి చేతులు జోడించి ఆ దిశగా శిరస్సు వంచి ప్రణమిల్లాడు. ఆ తర్వాత ఆయన చేయి నా భార్య తలపై పెట్టి ఆశీర్వదించి చిరునవ్వు నవ్వుతూ దూరంగా ఉన్న కుటీరం వైపు చూపించారు. ఆయన మమ్మల్ని తన నివాసానికి ఆహ్వానిస్తున్నారని అర్థమైంది. ఆ కుటీరం ముందు ఒక చిన్న ఆవరణ ఉంది. చుట్టూ 2 అడుగుల ఎత్తు వెదురు కర్రలతో కంచె ఉంది. దానికి ఒక గేటు. చిన్న పిల్లలు కూడా దానికి ఎనికి లోపలికి వచ్చేయవచ్చు. కానీ ఆ సాధువు ఆ గేటును ఏదో రాజభవన ద్వారం తెరుస్తున్నంత అనుభూతితో తీశాడు. అతడు లోపలికి వెళ్లి సైగలతో నా భార్యను కూడా లోపలికి రమ్మని చెప్పారు. కానీ మేము లోపలికి ప్రవేశించబోతుంటే కొంతమంది షాప్ కీపర్స్, బిచ్చగాళ్ళు మా వద్దకు పరిగెత్తుకుని వచ్చి లోపలికి వెళ్ళవద్దని హెచ్చరించారు. అలా వెళ్ళడం ప్రమాదమని చెప్పారు. అంతా బాగానే ఉంటుందని ఆ సాధువు సైగ చేశారు. తను మమ్మల్ని ఆహ్వానించానని, మాకు ఏ హాని జరగదని వారికి సైగలతో చెప్పాడు. ఇప్పుడు స్థానిక ప్రజలు ఇంకా ఉన్మత్తంగా అరుస్తూ, వెళ్ళకండి లోపలికి, చాలా ప్రమాదము, అవి త్రాచుపాములు, వాళ్ళు క్షుద్రశక్తుల్ని పూజిస్తారు, మీలో కొంతమంది చనిపోవచ్చు, మీరంతా తప్పక అనారోగ్యాల బారిన పడతారు, మిమ్మల్ని శక్తులు ఆవహిస్తాయి, అది చాలా ప్రమాదం అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ వృద్ధ సాధువు తన కర్రని జలిపిస్తూ వారిని హెచ్చరించారు. మేము ఇంటి ముంగిట భాగంలోకి ప్రవేశించాం. అక్కడ వందలాది తులసి మొక్కలు ఉన్నాయి. నేను ఏమాత్రం భయపడనవసరం లేదని భరోసా ఇస్తూ ఆ సాధువు నన్ను కుటీరంలోకి రమ్మని పిలిచారు. నేను ఓ చిన్న గదిలోకి వెళ్ళాను. ఎన్నో త్రాచుపాములు అక్కడ నేల మీద మెదలకుండా పడుకొని ఉన్నాయి. అవి శివుడికి మిత్రులు కాబట్టి నేను వాటికి మనసులో శ్రద్ధాపూర్వకంగా నమస్కరించాను. నేను బయటికి వచ్చాను. మేము ఆ వృద్ధ సాధువు దయకి అభివాదాలు చెప్పి సెలవు తీసుకున్నాం. ఆ తర్వాత మేము హరిద్వార్లోని పవిత్ర క్షేత్రాలకు వెళ్ళాం. మేము పట్టణంలో తిరుగుతుంటే కొంతమంది స్థానికులు వచ్చి ఆ సాధువు కొద్ది నెలల క్రితమే అక్కడికి వచ్చాడని చెప్పారు. అతడు గంగా నది దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ప్రదేశాన్ని చూసుకుని చుట్టూ గిరిగీశాడట. తన ధ్యానాన్ని ఎవరూ భంగపరచకూడదని, తన అనుమతి లేకుండా ఎవరూ ఆ గీత దాటి లోపలికి రావద్దని చెప్పాడట. అతడు అందరికీ కనిపించేలా ఆ గీతను రోజు మొత్తంలో చాలా సార్లు గీస్తాడట. ఎవరైనా ఆ గీత దాటి లోపలికి వెళ్తే తక్షణం బుస కొట్టే త్రాచుపాముతో తలపడాల్సిన ఉంటుందట.
స్థానికుల్లో ఓ మొండి మనిషి గంగా నది తీరానికి వెళ్లి ధైర్యంగా ఆ గీతను దాటడానికి ప్రయత్నించాడట. తక్షణమే ఏదో బలీయమైన శక్తి అతడిని గాలిలో ఇటు అటు తిప్పి టపి టపి లెంపలు వాయించి అతడిని ఆ చోటు నుంచి బయటికి విసిరివేసిందట. ఈ వార్త ప్రచారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ సాధువు ప్రశాంతతకి ఎలాంటి భంగము కలగడం లేదట. పైగా అతడు ఉండడానికి కుటీర నిర్మాణం కూడా చేసి పెట్టి ఓ చిన్న కంచె కూడా ఏర్పాటు చేసి పెట్టారు. రోజులో మిగతా భాగం అంతా నేను ఆ వృద్ధ సాధువు గురించి, అతడి వింత ప్రవర్తన గురించి ఆలోచించసాగాను. ఆ రోజు సాయంత్రం నేను ఆశ్రమంలో స్వామీజీ పాదాలు ఒత్తుతూ ఆ వృద్ధ సాధువు గురించి చెప్పాను. ఆయన హరిద్వారాలో ఏమైంది అని అడిగారు. నేను సంగతంతా చెప్పాను. నేను చెప్పడం ముగించగానే ఆయన అదాటున లేచి నిలబడి కూర్చున్నారు. అంటే అదా జరిగింది హరిద్వార్లో? ఆయన హరిద్వార్లోనే ఉన్నారా? నిన్ను ఆయన చూశారా అని అడిగారు. నేను ఆయన చూశారు అని చెప్పగానే ఆయన హరిద్వార్ వైపు చూస్తూ చేతులు రెండు జోడించి శిరస్సు వంచి నమస్కరించాను. అచ్చం ఆ వృద్ధ సాధువు చేసినట్టే. ఆయన ఎవరిని నేను అడగ్గా, స్వామీజీ ఆయన గొప్ప సాధువు, ఆయన చిరంజీవులు, మీరంతా ఆశీర్వచనం పొందినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అన్నారు. నాకంతా అయోమయంగా ఉంది. ఏం చెప్పాలో తెలియలేదు. కానీ అప్రయత్నంగా నా నోటి వెంట ఈ మాటలు వచ్చాయి. ఆయన అక్కడ ఎన్నో నెలలుగా ఉంటున్నారట. ఎవరికి ఆయన తెలియదట. అపరిచితులు ఆయన విషగాడని, స్థానికులు ఆయన ఒక క్షుద్రశక్తుల్ని ప్రయోగించే ఇంద్రజాలికుడని అనుకుంటున్నారు అన్నాను. స్వామీజీ తీవ్ర స్వరంతో, అసలు ఆయన అక్కడ ఎప్పుడైనా నివసించారా, లేదంటే అదంతా మాయేనా అన్న విషయం ఎవరికి తెలుసు అన్నారు. గ్రూపులో ప్రతి ఒక్కరూ ఈ వృద్ధ సాధువు విషయంలో ఏదో అద్భుతం ఉందని గ్రహించారు. కానీ వాళ్లలో చాలా మంది ఆయన త్రాచుపాములతో నివసిస్తున్నాడనే విషయము మీద దృష్టి పెట్టారు. గ్రూపులో కొంతమంది అక్టోబర్ నెల మధ్యలో అమెరికాకి తిరిగి వెళ్ళిపోయారు. కానీ మరికొంతమంది భారతదేశంలో మరికొంతకాలం దాకా ఉంటామని ఆగిపోయారు. వాళ్ళు మళ్ళీ హరిద్వార్ వెళ్ళారు. కానీ అక్కడ సాధువు గాని అతడి కుటీరం గాని లేదు. ఆ గ్రూప్ వెళ్ళిపోయాక నేను కూడా అక్కడ కొద్ది రోజులు ఉన్నాను. ఆ సమయానికి కర్ఫ్యూ ఎత్తివేశారు. హాస్పిటల్ సైట్ లో పని ఊపందుకుంది. సైట్ లో 1000 మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు. వందలాది మంది డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, పాలనా వర్గానికి చెందిన గుమాస్తాలు, తోటమాలులు, క్లీనింగ్ సిబ్బంది నియామకాలు జరిగాయి. అంతటా తానే స్వామీజీ నడిపించారు. ఆయన చాలా అలసిపోయారు, కానీ సంతోషంగా ఉన్నారు. ఆయన బరువు తగ్గారు. ఆయన ఏదో ప్రత్యేకమైన సాధన చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఒకరోజు ఢిల్లీలో ఉన్న స్వామీజీ శిష్యుల్లో ఒకరు నాతో మాట్లాడుతూ తను స్వామీజీ ఆరోగ్యం గురించి అడిగినట్లు, దానికి స్వామీజీ ఇక్కడ చాలా వేడిగా ఉంది, చెట్లు గడ్డి కూడా వాటి సౌకుమార్యం కోల్పోయి ఎండిపోతున్నాయి అని జవాబిచ్చారని చెప్పారు. స్వామీజీ అలా చెప్పడంలో గల ఉద్దేశం ఏమై ఉంటుందని ఆయన అడిగారు. ఎన్నో ఏళ్లుగా స్వామీజీ తన ఆరోగ్యం గురించి, తన పని గురించి నిరుత్సాహాన్ని కలిగించే వ్యాఖ్యల్ని ఆమోదించేవారు కాదు. కాబట్టి ఇక నేరుగా వారిని ప్రశ్నలు అడిగితే ఏం జవాబులు రావు. కానీ నేను కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించేవాడిని. ఒకవేళ నేను స్వామీజీని ఈ ప్రశ్న అడగాల్సి వస్తే ఎంత సామరస్య ధోరణిలో ఎలా అడగాలా అని ఆలోచించాను. ఒకరోజు అవకాశం దొరకగానే నేను ఆయన్ని, శరీరం తేలిక పడితే సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారా స్వామీజీ అని అడిగాను. స్వామీజీ మెరుపులా సమాధానం ఇచ్చారు. తక్కువ సామాను ఉంటే ప్రయాణం సవ్యంగా సాగుతుంది. కొద్ది రోజులు ఇలాగే చూస్తుండు, ఎముకలు తప్ప ఏమీ ఉండవు అన్నారు. కానీ స్వామీజీ మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా, మీరు ఇంత పని చేస్తున్నారు అన్నాను. ఏం చేయను మరి స్వామీజీ అడిగారు. అసలు చేసేదేమో వేరే ఎవరో, కష్టపడి పని చేయడం, భగవన్నామం జపించడం, ఈ రెండే జీవితం మనకిచ్చే రెండు దివ్యమైన బహుమతులు. తర్వాత ఆయన, నేను అమెరికాకి ఎప్పుడు వెడుతున్నానని అడిగారు. నేను అమెరికా వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని నాకు ఆయన సూచిస్తున్నారు.
ఒక సంవత్సరం గడిచిన తర్వాత 1995 శీతాకాలంలో ఇన్స్టిట్యూట్ మరోసారి హిమాలయ సందర్శనకి ట్రిప్ నిర్వహించింది. ఈసారి మేము చూడబోతున్న ప్రముఖ ప్రాంతాల్లో దలైలామా నివాసమైన ధర్మశాల, అత్యంత సుందరమైన లోయ కులు మనాలీలు ఉన్నాయి. కానీ మేము ఈ లోయలకు వెళ్లే దారిలో ఒక హిల్ స్టేషన్ అయిన షిమ్లా చేరగానే అంతకు ముందు రోజే బ్రహ్మాండమైన కొండ చర్య విరిగిపడి దారి మొత్తం ధ్వంసమైంది. వెళ్లే దారి మాత్రమే కాదు, మేము దిగబోయే హోటల్ కూడా నుజ్జునుజ్జయింది. ఒక రోజు ముందు వచ్చి ఆ ప్రమాదానికి గురి కానందుకు అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా నా మనసు ఈ ప్రమాదం ఇస్తున్న సందేశం ఏమైనా ఉందా అని ఆలోచిస్తోంది. నా వరకు నాకు ఇది విహారయాత్ర కాదు, తీర్థయాత్ర. నేను ఎవరికీ చెప్పలేదు గాని నా ప్రధాన ఆశయం మనాలి గుహ సందర్శన. స్వామీజీ అమెరికాకు వచ్చే ముందు ఇక్కడే 11 నెలల పాటు తపస్సు చేశారు. మళ్ళీ 1981లో అనారోగ్యంతో ఉన్నప్పుడు కొద్ది రోజులు ఇక్కడ గడిపి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యకరంగా తేరుకున్నారు. ఈ గుహ చిరంజీవులైన పరశురాముడికి ఇష్టమైన ప్రాంతమని స్వామీజీ ఒకసారి చెప్పారు. నేను ఈ ప్రాంతాన్ని ఎన్నో ఏళ్లుగా సందర్శించాలని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళడానికి ఇది సరైన సమయం కాదని ఇప్పుడు నా హృదయం ఎందుకో పదే పదే చెప్తోంది. అందుకే మేము ధర్మశాలకి వెళ్ళి దగ్గరలో ఉన్న ఆలయాలు సందర్శించి ఋషికేశ్లో స్వామీజీని కలుసుకున్నాం. ఆ సంవత్సరం స్వామీజీ మా టూర్ గ్రూప్కి ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఆయన ఆరోగ్యం మరీ క్షీణించింది. పైగా బాగా బరువు కోల్పోయారు. ఆయనకి ఏదో చర్మ సంబంధమైన సమస్యలు కూడా ఉన్నాయి. దురదలు ఎక్కువగా ఉండేవి. పాదరసం విషపూరితం లక్షణాలే అవి. ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆయన కేశాల నమూనాని వాషింగ్టన్ డీసీకి పరీక్షకి పంపినప్పుడు అలాంటిదేమీ లేదని చెప్పారు వాళ్ళు. స్వామీజీ విపరీతంగా తగ్గుతున్నారు. శ్లేషం విపరీతంగా వస్తుంది. డాక్టర్లు ప్లూరిసి అంటే కొప్పు సావరణ శోధ అని తేల్చారు. కొద్ది వారాల తర్వాత ఆయన హాస్పిటల్ మెడికల్ స్టాఫ్ కి మీరు తప్పుగా డయాగ్నైజ్ చేశారనుకుంటున్నారు, నా ఊపిరితిత్తులో ఏ సమస్య లేదు అని చెప్పారు. డాక్టర్లు మళ్ళీ చెక్ చేశారు. ఆయన ఊపిరితిత్తులు బాగానే ఉన్నట్టు నిర్ధారణ చేశారు. అయినా ఆయన తగ్గుతూనే ఉన్నారు. ఈసారి స్వామీజీ హాస్పిటల్లో ఒక అపార్ట్మెంట్ లోకి మారిపోయారు. ఋషికేశ్ ఆశ్రమాన్ని అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు. నేను ఆయన్ని 2-3 సార్లు లేదంటే మెదలకుండా ఆయన పక్కనే చేరి కూర్చునేవాడే. లేపనం రాసినప్పుడు దురదల బాధ తగ్గిందని ఆయన అనేవారు. నువ్వు మనాలి గుహకి వెళ్ళవా అని అడిగారు. నేను పూర్తిగా అక్కడికి వెళ్ళలేదు, నేను గుహ దాకా చేరుకోలేకపోయాను అన్నాను. స్వామీజీ ఎందుకంటే అది సరైన సమయం కాదు అన్నారు. అప్పుడు నా వైపు ఆట పట్టిస్తున్నట్లు చూసి, ఏమిటి నీలో లోపం, నువ్వు ఎక్కడికి బయలుదేరితే అక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. క్రిందటి ఏడాది నువ్వు కొండ చర్యలు విరిగి పడటం వల్ల గంగోత్రికి వెళ్ళలేదు. నువ్వు దీని గురించి ఏదో ఒకటి చేయాలి సుమా అన్నారు. నేనేం చేయాలో చెప్పండి స్వామీజీ అని అడిగితే ఆయన, నువ్వు మూలాధార చక్రం మీద ధ్యానం చేయాలి, దాన్ని సుస్థిరం చేయాలి. స్ఖలనాలు ప్రారంభమయ్యేది అక్కడే అన్నారు. ఆ తర్వాత సాధన చేయడానికి ఆయన 1993 వేసవి చివరిలో వచ్చిన సాధనమని కూడా దానితో వేసవి చివరిలో ఇచ్చిన సాధన కూడా దాంతో పాటు చేయమన్నారు. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చానే కానీ నా మనసు స్వామీజీ భూస్ఖలనాల గురించి చేసిన వ్యాఖ్య మీదే ఆలోచిస్తుంది. నాకు దాని అర్థం కేవలం కొంతవరకే తెలుస్తుంది. అది కూడా
ఆయన నువ్వు మూలాధార చక్ర. ఏంటి మేడం మాస్టర్ వచ్చేసాడు. మేడం మీ అంటే స్వామీజీ భూస్ఖలనాల గురించి చేసిన వ్యాఖ్య మీదే ఆలోచిస్తోంది. నాకు దాని అర్థం కేవలం కొంతవరకే తెలుస్తోంది. అది కూడా ఆయన నువ్వు మూలాధార చక్రం మీద ధ్యానం చేయాలి, దాన్ని సుస్థిరం చేయాలి అని నాకు చెప్పబట్టే తెలిసింది. ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నా జ్ఞాపకాలు పొరల్ని గాఢంగా కదిలిస్తోంది. నా పనులు నా మాటలు ఎవరూ అర్థం చేసుకోలేని సమయం వస్తుంది. అప్పుడు నేను హిమాలయాల్లోకి అదృశ్యమైపోతాను. ఆయన ఎప్పుడైనా అలా ఆ సువిశాల పర్వత శ్రేణిలోకి మాయమైపోయినా నేను ఆయన వెతుకునే మార్గం గురించి ఊహించడంలో మునిగిపోయాను. ఆరోగ్యం బాగోలేకపోయినా సరే స్వామీజీ ఎంతో శ్రమపడి పనిచేస్తున్నారు. ఆయన బాగా బరువు కోల్పోవడం గురించి ఆయనకి తప్ప అందరికీ ఆందోళనకరంగా ఉంది. పాలనాపరమైన విషయాల్లో ఆయన ఇంకా సీఈఓగా పనిచేస్తూనే ఉన్నారు, కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన ఒక పసిపిల్లాడి కంటే కానా కష్టం. ఆరోగ్య నిపుణులు, సాధారణ ప్రజలు అందరూ ఆయన సలహాలు ఇస్తున్న వాళ్ళే. ఎవరేం చెప్పినా అన్ని పాటిస్తున్నారు ఆయన. అలోపతి డాక్టర్లు మందులు ఇస్తున్నారు, వాటిని వేసుకుంటున్నారు. ఆయుర్వేద డాక్టర్లు వాళ్ళ పద్ధతిలో బరువైన లోహాలతో చేసిన ఔషధాలతో చికిత్స అందిస్తూ ఉంటే అది తీసుకుంటున్నారు. తర్వాత యునానీ మందులు, మూలికా వైద్యులు, హోమియోపతి వైద్యులు, ఇలా వివిధ రకాల శరీరాల్ని మెడిసిన్ కేబినెట్ గా తయారు చేసేయలేరా? కానీ ఆయన బయట మందు తీసుకున్నారు. మేమిచ్చిన మందులు స్వామి తీసుకుంటున్నారు, మేము ఆయనకు సేవ చేస్తున్నాము అనే తృప్తిని అందరికీ మిగిల్చారు. ఆయన స్టూడెంట్స్ లో ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది స్వామీజీ శిష్యులకి స్వామీజీ ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధతో పట్టించుకుని ప్రత్యేక వైద్యం చేయించాల్సిన పరిస్థితి గురించి సూచించారు. స్వామీజీ ఈ విషయం గురించి విని తన సెక్రటరీ కమల్తో ఎవరో చేసే వైద్యం నాకెలా పనికొస్తుంది అని నిష్ప్రయోజనం అన్నారు. అప్పుడు కమల్, స్వామీజీ మీకు మీరే ఎందుకు నయం చేసుకోరు అని అడిగింది. అవును, సమయమైంది అన్నారు. ఈ చివరి దశలో స్వామీజీ ఏకాంతంగా ఉండమనేదే పోయింది. హాస్పిటల్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ స్కూళ్ళు, గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టులు, ఇలా నిరంతర కార్యక్రమాలు వార్తల్లో హెడ్లైన్స్ లో ఉంటున్నాయి. స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఏం చేస్తున్నారో, ఎలాంటి చికిత్స తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏ చికిత్స తీసుకున్నా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని అందరికీ తెలుస్తుంది. అయినా కానీ ఆయనతో కూడా పని చేసేవారు ఆయన ఆరోగ్యం గురించిన చిన్న సమాధానం కూడా బయటికి రాసేవారు కాదు. (1996) వేసవిలో అందరూ స్వామీజీ ఆరోగ్యం గురించి బెంగపడుతున్నారు. ప్రపంచం హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఈ చివరి దశలో స్వామీజీ ఏకాంతంగా ఉండడం అనేది పోయింది. హాస్పిటల్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ స్కూల్, గ్రామీణ ప్రాజెక్టులు, ఇలా నిరంతర కార్యక్రమాలు వార్తల్లో హెడ్లైన్స్ లో ఉంటున్నాయి. స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఏం చేస్తున్నారో, ఎలాంటి
చికిత్స తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏ చికిత్స తీసుకున్నా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏ చికిత్స తీసుకున్నా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని అందరికీ తెలుస్తుంది. అయినా కానీ ఆయనతో కూడా పనిచేసేవారు ఆయన గురించి కూడా చిన్న సమాచారం కూడా బయటికి రాయించేవారు కాదు. ఏం మేడం మాస్టర్ తొంగి చూస్తున్నాడా? చాలా ఆముడా ఒక 5-6 పేజీలు చదివే లోపల 1996 వేసవిలో అందరూ స్వామీజీ ఆరోగ్యం గురించి బెంగపడుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి నాకు ఎడతెరిపి లేని టెలిఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం గురించి వారికి తెలిసిన సమాచారం చెప్తున్నారు. మిగతాది నేను పూర్తి చేసి ఆయన పరిస్థితి వారికి తెలియజేస్తానేమోనని. నాకు వచ్చిన సమస్య ఏమిటంటే నాకు స్వామీజీ ఆరోగ్యం గురించిన సమగ్ర సమాచారం తెలియదు. జనానికి ఇది ఆశ్చర్యంగా ఉంది. వారు జరగబోతున్నది ఏమిటో అన్ని విషయాలు నాకు తెలుసు అనుకుంటుంటారు. నేను స్వామీజీ ఆరోగ్యం గురించి హాస్పిటల్ క్యాంపస్ నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం తీసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఇప్పుడు ఒకటే సమాధానం వినవచ్చింది. తానేం చేస్తున్నారో స్వామీజీ ఒక్కరికే తెలుసు. ఆయనకి ఎవరికి ఏమీ చెప్పడం లేదు తెలుసా. అప్పుడు నేను డాక్టర్ పిఎన్ చుట్టానికి కాల్ చేశాను. ఆయన చండీగఢ్ మెడికల్ కాలేజీలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కి డైరెక్టర్. ఆయన స్వామీజీ స్టూడెంట్ స్నేహితుడు కూడా. హాస్పిటల్లో క్యాంపస్ లో మెడికల్ కాలేజీ నెలకొల్పడానికి డాక్టర్ చుట్టాని చాలా సహాయపడ్డాడు. ఆయన స్వామీజీ మెడికల్ కండిషనర్ గురించి చివరిగా మాట్లాడారు. చుట్టాని చాలా సహాయపడ్డాడు. ఆయన స్వామీజీ మెడికల్ కండిషనర్ గురించి వివరంగా మాట్లాడారు. ఆయన క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్నట్టు నాతో చెప్పారు. నాకు బాంబే డాక్టర్ల నుంచి కూడా అదే విషయం తెలిసింది. మే మొదటి వారంలో నాకు స్వామీజీ చికిత్స గురించి మలేషియా వెళ్లారని తెలిసింది. ఒకవేళ ఆయన అక్కడికి వెడితే డాక్టర్ మోహన్ స్వామి దగ్గరైనా డాక్టర్ గణేశన్ దగ్గరికైనా వెళ్ళారని తెలిసింది. ఒకవేళ ఆయన అక్కడికి వెడితే డాక్టర్ మోహన్ స్వామి దగ్గరైనా డాక్టర్ గణేశన్ దగ్గరైనా ఉండాలని తెలిసింది. ఈ ఊహ సరైనది. నేను డాక్టర్ మోహన్ స్వామి ఇంటి నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ గణేశన్ ఫోన్ తీసుకున్నారు. మాట్లాడుతూ మధ్యలో ఒకసారి లైన్లో ఉండండి అన్నారు. తర్వాత స్వామీజీ లైన్లోకి వచ్చారు. మేము 1 నిమిషం 2 లేదా 2 నిమిషాలు మాట్లాడుకొని ఉంటాము. గొంతు చాలా నీరసంగా ఉంది. నాతో మాట్లాడడానికి ఉత్కృష్టంగా ఉంది. ఆయన అంతసేపు వారికి అసౌకర్యం కలిగించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే నేను అక్కడికి వచ్చి ఆయనను చూడవచ్చునేమో అని అడిగాను. ఆయన నన్ను ఇండియాలో కలుసుకో, నేను రేపు పొద్దున్న అక్కడికి వస్తాను అని చెప్పారు. నేను వెంటనే ఉన్న ఫ్లైట్ కి ఇండియా వచ్చేసాను. స్వామీజీ చేరుకున్నాను. మర్నాటికి హాస్పిటల్ క్యాంపస్ కి వచ్చాము. ఆయన మమ్మల్ని చూడగానే జనం వాళ్ళ ఆలోచనలకి వాళ్లే బందీ అవుతారు అన్నారు. నాకు ఆ వ్యాఖ్యని నేపథ్యం తెలియదు కాబట్టి ఆయన అన్న మాటలకి అర్థం తెలియదు. మైథిలి అనే స్టూడెంట్ ఆయన్ని అటెండ్ అవుతుంది. అతడు
అప్పుడు ఆయన ఆమెకి ఆమెని మిల్క్ షేక్ చేసి ఇవ్వమని అడిగారు. మేమంతా దాన్ని పూర్తి చేయలేదు. మీరు వెనక్కి ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగారు. ఈ ప్రశ్న బొత్తిగా ఊహించినది. ఆయన ఏదైనా ఒక ప్రశ్న అడిగే ముందు ఎప్పుడొచ్చావు నువ్వు అని అడుగుతారు సాధారణంగా. మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను స్వామీజీ అన్నాను నేను. ఆ తర్వాత ఆయన చిన్న చిన్న ప్రశ్నలు చాలా అడిగారు. ఎక్కడ ఉంటున్నావు అనే ప్రశ్న చివరిగా అడిగారు. ఇలా ఎప్పుడు అడగలేదు ఆయన. నేను ఎక్కడో అక్కడ ఉంటాను స్వామి. మీరు ఎక్కడ ఉండాలని అంటే హాస్పిటల్లో అయినా ఉంటాను అన్నారు. నీకు ఎక్కడ ఉండాలని ఉందో చెప్పు అన్నారు ఆయన. మీరు నన్ను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను స్వామీజీ అన్నాను. ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఉంది, గాలి లేదు, నువ్వు ఆశ్రమంలోనే ఉండు. నేను నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను అన్నాను. పైకి చూడడానికి స్వామీజీ వ్యాఖ్యల్లో ఏమీ అర్థం కనబడదు. హాస్పిటల్ ఉన్న ప్రాంతం డెహ్రాడూన్ ఋషికేశ్ కంటే చాలా చల్లగా ఉంటుంది. మంచి గాలి వేస్తుంది. మమ్మల్ని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళడం ఎందుకు? మీరా నేను అక్కడికి మా అంతట మేమే వెళ్ళగలం. మేము గతంలో అక్కడికి చాలా రెస్ట్ చాలా సార్లు చెప్పాం. అందరికీ మేము తెలుసు. నాకు తెలియనిది అర్థం కానిది కానీ ఇంకా నేను ఆ సూచనని నిలువరిస్తూనే ఉన్నాను. మీరు రెస్ట్ తీసుకోండి స్వామీజీ అంటారు. కానీ స్వామీజీ లేదు ఈ విధంగా నేను నాకు కొంత వ్యాయామం అవుతూ ఉంటుంది. తాజా గాలి పీల్చుకోవచ్చు అన్నాను. తన కారు తెమ్మని పంపారు. స్వామీజీ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నారు. మీరా నేను వెనక సీట్లలో గాడితో పాటు కూర్చున్నాం. మేము ఆశ్రమానికి రాగానే స్వామీజీ ప్రేమతో మీరాకి పండించికి సౌకర్యంగా ఉండేట్లు చూడు అన్నాను. ప్రేమ్ మాకు అప్పటికే ఏ రూమ్ కేటాయించింది చెప్పిన స్వామీజీ మళ్ళీ అడిగారు. వాళ్ళు ఏ రూమ్ లో ఉంటున్నారు? వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందా స్వామి? వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నారు. చాలా కష్టం మీద స్వామీజీ మెట్లు దిగి ఎక్కి తన గదిలోకి వెళ్ళారు. అక్కడ ఆయన కొన్ని నిమిషాలు గడిపారు. ఆ తర్వాత మెట్లు దిగి వచ్చారు. తిరిగి హాస్పిటల్కి మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళారు. అక్కడ ఆయన కొన్ని నిమిషాలు గడిపారు. ఆ మెట్ల తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి హాస్పిటల్ క్యాంపస్కి వెళ్ళిపోయారు. ఇవి చూడడానికి అల్ప ప్రాధాన్యత కలిగిన సంఘటనలుగాను అర్థం కాని చిక్కుముడులుగాను కనిపిస్తాయి. స్వామీజీ నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఆశ్రమంలో ఉన్నాము. స్వామీజీ ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చి వెళ్ళేవారు. వచ్చిన ప్రతిసారి నువ్వు ఫలానా వాళ్ళ ప్రధానమైన అంటూ ఆయన ప్రశ్న అడుగుతూ ఉండేవారు. వచ్చిన ప్రతిసారి నువ్వు ఫలానా వాళ్ళని చూసావా అంటూ ఆయన ప్రశ్న అడుగుతూనే ఉండేవారు. నేను ప్రతిరోజు చూస్తున్న ఏ వ్యక్తి గురించో ఆయన అలా అడుగుతూ ఉంటారు. 3వ రోజు ఆయన నువ్వు హాస్పిటల్ క్యాంపస్ చూసావా అని అడిగారు. అందువల్ల నేను
హాస్పిటల్ బిల్డింగ్ చుట్టూ ఉన్న 4 బిల్డింగుల గ్రౌండ్స్ అన్ని తిరిగి చూశాను. స్వామి నాతో ఏం చెప్పదలుచుకున్నారో కనీసం అప్పుడైనా హాస్పిటల్ బిల్డింగ్ చుట్టూ ఉన్న బిల్డింగులు గ్రౌండ్స్ అన్ని తిరిగి చూశాను. స్వామీజీ నాతో ఏం చెప్పదలుచుకున్నారో కనీసం అప్పుడైనా అర్థమవుతుందని ఆశతో ఒక వ్యక్తి స్వామీజీ ఏదో అడుగుతున్నారు. ముక్కలుగా అతడు నాకు తెలిసిన సమాచారం ఏమిటంటే స్వామీజీ నన్ను ఇష్టపడటం లేదు. నిజానికి స్వామీజీ అన్న అసలు మాటలు ఏమిటంటే నేను స్వామీజీని వ్యతిరేకిస్తున్నాను అని. స్వామీజీని నేను మళ్ళీ ఒకసారి చూసినప్పుడు ఆయన నేను హాస్పిటల్ క్యాంపస్ చూశానో లేదో అడిగారు. నేను చూశానని చెప్పాను. ఎలా ఉంది అక్కడ? అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మన సంప్రదాయానికి చెందిన ఆధ్యాత్మిక ప్రమాణాల్లో మౌలికమైన మార్పు తప్పు అన్నాను. అదేమిటి అన్నారు ఆయన. ఇప్పటిదాకా మన సంప్రదాయంలో తన విద్యార్థి గురువుని ధిక్కరించడం అంతే తప్ప గురువు శిష్యుని ధిక్కరించడం జరగడం లేదు అన్నాను. దానికి స్వామీజీ సున్నితంగా వేలాది సార్లు మీ గురించి ఆ మనిషికి ఎన్నో మంచి విషయాలు చెప్పాను, కానీ అవన్నీ మర్చిపోయి ఆ మనిషి నీకు ఈ మాట ఒకటే గుర్తు చేసి పెట్టుకుని భుజాన మోసుకుని అనవసరంగా ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రపంచం అంతే, నువ్వు ఇవ్వగలిగినంత శ్రేష్టమైనది నువ్వు ప్రేమగా నిస్వార్థంగా ఇవ్వు, కానీ ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు. బలంగా ఉండు, భయపడకు. నీకు మిత్రులు శత్రువులతో కాలక్షేపం చేయడానికి సమయం లేదు. దేవుడి కోసమే నీ సమయాన్ని సమర్పించాలి అన్నారు. కానీ స్వామీజీ ఆ మనిషికి నేను బాగా తెలుసు కదా, మేము ఎంతో కాలంగా స్నేహితులం. ఏ కారణం లేకుండా ఈ వ్యక్తికి నేను గిట్టకపోవడం అనేది ఎందుకు వస్తుంది? ఆ మనిషి రోబోట్ అన్నాడు స్వామీజీ. కానీ స్వామీజీ ఫలానా మనిషికి మీరంటే ప్రాణం విన్నాను నేను. పిల్లవాడుగా చిన్నతనంలోనే ప్రేమకు దూరమైన వాడు ఇతరులను ఎలా ప్రేమిస్తాడు అడిగారు స్వామీజీ. ప్రేమ యాదృచ్ఛికం, అది ఎప్పుడూ దయాచారితో నిండి ఉంటుంది. మర్చిపోవడం దాని గుణము. ప్రేమ ఎప్పుడు ఇతరులలో మంచి గుణాన్ని చూస్తుంది. నిజంగా ప్రేమించేవారు ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోలేరు. నిజంగా ప్రేమించడం తెలిసిన వ్యక్తి ఇతరులపై ప్రేమ కురిపించినందుకు మరో వ్యక్తిని ద్వేషించడు. ఆ మనిషి లాంటి వ్యక్తులు ఇతరులతో ఏర్పరచుకునే బంధాలు తాత్కాలికం, అర్థరహితం. ఈ జీవనోత్సాహంలో మీరు ఇలాంటి వ్యక్తుల్ని ఎంతో మందిని చూసి ఉండవచ్చు. అలాంటి వ్యక్తుల్ని మీరు కూడా ఇంకా ఎక్కువ ప్రేమించాలి, కానీ భావావేశం పనికిరాదు. మీ హృదయంలో చాలా మంది బలంగా ఉండాలి, మీ మనసు చాలా క్లియర్ గా ఉండాలి అన్నారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయం మార్చి మీరు ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగారు. మేము ఉన్న ఆ 10 రోజుల్లో ఈ ప్రశ్న చాలా సార్లు అడిగారు. అయితే ఉండాలనే ఉంది, కానీ ఈసారి ఆయన ఇలా అడిగినప్పుడు ఇంకా నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదని అనుకున్నాను.
మేడం ಮೇಡಮ್ ಯಾಕೆ ಮೇಡಮ್ ಸುಮ್ಮನೆ ಆಗಿದ್ದೀರಾ? ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹೋಯ್ತಮ್ಮ ಇದು. మేడం ముందుకే వెళ్ళిపోయింది మేడం కొంచెము, అందుకే తీస్తున్నా మేడం. ఇక్కడ లాస్ట్ ఏం విన్నావు నాగరత్న? మేడం బాగా డీప్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు. అవును మేడం, ప్లేస్ చెమట్లు కూడా కరిగినాయి. అయినా సరే 34 ఏమైంది? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.